హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డులో ఉన్న రివార్డ్ పాయింట్స్ను క్యాష్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అదేంటంటే ఫ్రెండ్స్, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా, మీ క్రెడిట్ కార్డు యొక్క బిల్లును ఇన్స్టెంట్గా వితిన్ సెకండ్స్లో పే చేయాలన్నా, మీరు పే చేసిన బిల్లుపై ప్రతి ఒక్క బిల్లుపై మంచి క్యాష్ బ్యాక్ను పొందాలన్నా, అలాగే ప్రతి ఒక్క రెఫరల్ పైన 800 రూపీస్ క్యాష్ బ్యాక్ పొందాలన్నా ఇక్కడ కనిపిస్తున్న ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ క్రెడిట్ కార్డ్ మరియు మీ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి ఫస్ట్ బిల్ పేమెంట్ ఒక 1000 రూపీస్ ఆర్ అబౌవ్ చేస్తే మీకు వెంటనే 250 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఈ యాప్ని మీ ఫ్రెండ్కి రెఫర్ చేస్తే మీకు 800 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. నేను ఇద్దరిని రెఫర్ చేశాను కాబట్టి నాకు 1600 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది ఇక్కడ చూడవచ్చు. ఆ అమౌంట్తో మనం మన క్రెడిట్ కార్డ్ బిల్ అయితే పే చేయవచ్చు. కాబట్టి మీరు వెంటనే ఈ యాప్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని ఓకేనా, వెంటనే మీ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయడానికి ఈ యాప్ను అయితే యూజ్ చేస్తారని ఆశిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మైన్ టాపిక్లోకి వచ్చేద్దాం. మన ఎస్బీఐ క్రెడిట్ కార్డులో ఉన్న రివార్డ్ పాయింట్ను క్యాష్లోకి కన్వర్ట్ చేసుకునే ముందు మన దగ్గర ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నా దగ్గర అయితే 2111 రివార్డ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అలాగే రివార్డ్ పాయింట్ను క్యాష్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే మినిమం 2000 రివార్డ్ పాయింట్స్ అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ బాటంలో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, మోర్ అని, దానిపైన క్లిక్ ఇవ్వాలి. దానిపైన క్లిక్ ఇవ్వగానే మనకు మరొక ఆప్షన్ మెయిల్ బాక్స్ అని కనిపిస్తుంది. మెయిల్ బాక్స్ పైన క్లిక్ ఇవ్వాలి. మెయిల్ బాక్స్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, పెన్సిల్ సింబల్పై క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇవ్వగానే మనకు ఇందులో చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి కేటగిరీ వైజ్గా. ఓకేనా, సెలెక్ట్ కేటగిరీ అని ఉంది కదా. ఓకేనా, మనం ఇందులో రివార్డ్ పాయింట్ రిడీమ్షన్ అనే కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఇలా కిందకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేయగానే మనకు లాస్ట్ నుండి థర్డ్ ఆప్షన్ ఫ్రెండ్స్, రివార్డ్ పాయింట్ రిడీమ్షన్ అని ఉంది. ఓకేనా, ఆ ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వాలి. ఆ ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకు ఇందులో 3 సబ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ రిక్వెస్ట్ ఫర్ రిడీమ్షన్ ఉంది. ఓకేనా, దానిని సెలెక్ట్ చేసుకోవాలి. దానిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ విత్ ఈమెయిల్ ఉంది. ఓకేనా, కంటిన్యూ విత్ ఈమెయిల్ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు మెయిల్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మనం మ్యాటర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఏం రాయాలో నేనైతే క్లియర్గా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మెయిల్ బాక్స్లో నేను ఏం రాశానో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. I have 2111 రివార్డ్ పాయింట్స్, ప్లీజ్ కన్వర్ట్ 2000 రివార్డ్ పాయింట్స్ ఇంటూ క్యాష్ అని రాశాను. ఓకేనా, ఇక్కడ 2000 అని ఎందుకు రాశానంటే మనం రివార్డ్ పాయింట్స్ను 2000 రివార్డ్ పాయింట్స్ లేక 4000 అంటే 2000 మల్టిపుల్ రివార్డ్ పాయింట్స్ మాత్రమే రిడీమ్ చేసుకోగలము. ఓకేనా, మనకు 2000 రివార్డ్ పాయింట్స్కు 500 రూపీస్ అయితే వస్తుంది. అలాగే 4000కు 1000 రూపీస్ వస్తుంది. మీరు కూడా ఇక్కడ మీ దగ్గర ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉంటే అన్ని రివార్డ్ పాయింట్స్ అయితే ముందు మెన్షన్ చేయాలి. తర్వాత దానికి దగ్గర రౌండ్ ఫిగర్ అయితే మీరు ఇవ్వాలి. మీ దగ్గర 4100 రివార్డ్ పాయింట్స్ ఉంటే అప్పుడు 4000 రివార్డ్ పాయింట్ రిడీమ్ చేయమని రిక్వెస్ట్ పెట్టాలి. 3990 రివార్డ్ పాయింట్స్ ఉన్నా మీరు 2000 రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేయమని రిక్వెస్ట్ పెట్టాలి. ఓకేనా, ఎందుకంటే 2000 మల్టిపుల్ రివార్డ్ పాయింట్స్ మాత్రమే మనం రిడీమ్ చేసుకోగలము. ఓకేనా, ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. కంటిన్యూ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత సెండ్ ఈమెయిల్ పైన క్లిక్ ఇవ్వండి. సెండ్ ఈమెయిల్ పైన క్లిక్ ఇవ్వగానే వాళ్ళకైతే మెయిల్ అయితే వెళ్ళిపోతుంది. మనకు ఈ విధంగా కనిపిస్తుంది, థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ టు అస్ అని. ఓకేనా, ఇక్కడ చూడవచ్చు, యూ కెన్ చెక్. చూడండి, మనకు మెసేజ్ కూడా వచ్చింది, టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చింది మనం రిక్వెస్ట్ పెట్టినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, మనకు వీళ్ళు 24 అవర్స్లో రిప్లై అయితే ఇస్తామని అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నారు. ఓకేనా, తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది, థ్యాంక్ ఫర్ రైటింగ్ టు అస్ అని. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు పెట్టిన రిక్వెస్ట్ అయితే మేము అందుకున్నాము,
మేము మీకు 48 గంటల్లో రిప్లై అయితే ఇస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. మన ఫ్రెండ్స్ నేను ఒక 4 డేస్ తర్వాత నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకేనా, నేను 5th జూలై అయితే నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క రివార్డ్ పాయింట్ రిడీమ్షన్ కోసం మెయిల్ అయితే పెట్టాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారో లేదో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దానికోసం ఇక్కడ మోర్ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత కింద మెయిల్ బాక్స్ ఉంటుంది, మెయిల్ బాక్స్ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనం 5th జూలై అయితే మెయిల్ పంపించాం కదా, ఓకేనా, యాప్లో దాన్ని సెట్ చేసుకోవాలి. దాన్ని సెట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. వాళ్ళు మెయిల్ అయితే పంపించారు. ఓకేనా, మనం పంపించిన మెయిల్ అయితే కింద కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మనం పంపించిన మెయిల్. వాళ్ళు రిప్లై ఇచ్చిన మెయిల్ అయితే ఇది ఫ్రెండ్స్. ఓకేనా, వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ను క్యాష్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే మీ ఎస్బీఐ కార్డుకు లింక్ అయిన మెయిల్ ఐడి నుండి customercare@sbicard.com అనే మెయిల్ ఐడికు మెయిల్ అయితే చేయండి. అప్పుడు మేము మీ యొక్క రిక్వెస్ట్ను చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేసి మీ రివార్డ్ పాయింట్ను క్యాష్లోకి చాలా ఫాస్ట్గా అయితే కన్వర్ట్ చేయగలము. ఓకేనా, మీరు యాప్ ద్వారా మెయిల్ పంపించినట్టయితే మాకు డిలే అవ్వచ్చు మీ రిక్వెస్ట్ను ప్రాసెస్ చేయడానికి అని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే మీ దగ్గర 2111 రివార్డ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అందులో మేము 2000 రివార్డ్ పాయింట్స్ని మాత్రమే రిడీమ్ చేయగలము. ఓకేనా, 2000 మల్టిపుల్ రివార్డ్ పాయింట్స్ మాత్రమే చేయగలము. 2000 రివార్డ్ పాయింట్స్కు 500 రూపీస్ అయితే వస్తాయి. ఓకేనా, మీరు 4000 రివార్డ్ పాయింట్ రిడీమ్ చేసుకుంటే 1000 రూపీస్ వస్తాయి. కానీ ఇక్కడ 99 రూపీస్ అయితే సర్వీస్ ఛార్జ్ పడుతుంది. దాంతోపాటు 18% జిఎస్టీ ట్యాక్స్ అయితే పడుతుంది. ఈ ఫీ అయితే కట్ అవుతుంది. ఓకేనా, వాళ్ళైతే ఇలా అంటున్నారు. ఈ ఛార్జెస్ అన్నీ ఓకే అనుకుంటే మీరు మాకు రిప్లై ఇవ్వండి, మాకు కన్ఫర్మ్ చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ రిప్లై పైన క్లిక్ ఇవ్వాలి. రిప్లై పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ మనం కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే రాసి వాళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏం రాయాలంటే ఐ అగ్రీ ఆల్ యువర్ టర్మ్ అండ్ కండిషన్ ఆఫ్ రివార్డ్ పాయింట్ రిడీమ్షన్ ప్రొసీజర్. అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కన్వర్ట్ మై 2000 రివార్డ్ పాయింట్స్ ఇంటూ క్యాష్ అని రాసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వగానే వాళ్ళకైతే మెయిల్ అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళు మన రిక్వెస్ట్ను ప్రాసెస్ చేసి ఒక 2 to 3 డేస్లో మన రివార్డ్ పాయింట్ను క్యాష్లోకి కన్వర్ట్ చేసి ఆ క్యాష్ అమౌంట్ను మన క్రెడిట్ కార్డ్ అకౌంట్కి అయితే క్రెడిట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళు నా రివార్డ్ పాయింట్ను రిడీమ్ చేసి ఆ క్యాష్ను నా ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు క్రెడిట్ ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ను ఆ ట్రాన్సాక్షన్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఒక 2-3 డేస్ తర్వాత నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్ను ఓపెన్ చేస్తున్నా. ఓకేనా, ఓపెన్ చేసి లాగిన్ అవుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు రివార్డ్ పాయింట్స్ అయితే 111 రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, నా రివార్డ్ పాయింట్స్ అయితే ముందు 2111 రివార్డ్ పాయింట్స్ అయితే ఉండేవి. ఎందుకు 2000 రివార్డ్ పాయింట్స్ తగ్గిపోయాయంటే నేను రిడీమ్ చేసుకున్నా కాబట్టి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళు నా 2000 రివార్డ్ పాయింట్స్ని వాళ్ళు రిడీమ్ చేశారు. ఓకేనా, రిడీమ్ చేసి 500 అమౌంట్ అయితే క్రెడిట్ ఇచ్చారు. చూడవచ్చు ఇక్కడ అమౌంట్ పెయిడ్ 500 అని ఉంది. అది ఎప్పుడు పే చేశా అంటే చూడండి, పేమెంట్ డేట్ 12th జూలై అయితే నా క్రెడిట్ కార్డు వాళ్ళు పే చేశారు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయితే చూద్దాం. ఓకేనా, ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఉంది కదా, అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ అన్బిల్డ్ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ పైన క్లిక్ ఇవ్వండి. ఏం లేకపోతే సెటిల్ పైన క్లిక్ ఇవ్వండి. ఓకేనా, తర్వాత కిందికి రండి. మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ రివార్డ్ పాయింట్ రిడీమ్షన్ క్రెడిట్ ఇన్ రూపీస్ 500 రూపీస్ అయితే మనకు క్రెడిట్ అయింది. ఓకేనా, నేను ఫస్ట్లోనే చెప్పాను మీరు ఎప్పుడైనా రివార్డ్ పాయింట్ రిడీమ్ చేస్తే మీకు 99 రూపీస్ అయితే ఛార్జెస్ పడతాయని. ఓకేనా, రిడీమ్షన్ ఫీ ఉంది. ఓకేనా, 99 రూపీస్ అయితే క్రెడిట్ అయింది. ఓకేనా, ఆ 99 రూపీస్ పైన మీకు 18% అయితే జిఎస్టీ పడుతుంది. చూడండి, ఇక్కడ ఐజిఎస్టీ ఇంక్లూడింగ్ సెస్ డిఆర్ ఉంది. ఓకేనా, 17.82 రూపీస్ అయితే కట్ అయింది. ఓకేనా, మొత్తం మనకు ఒక 110 రూపాయలు అయితే కట్ అవుతుంది. ఓకేనా, మీరు ఒక 10,000 రివార్డ్ పాయింట్స్ అయినా మీకు ఇంతే ఫీ కట్ అవుతుంది. ఒక 1 lakh రివార్డ్ పాయింట్స్ అయినా మీకు ఇంతే ఫీ కట్ అవుతుంది. ఓకేనా, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఒక 10,000 రివార్డ్ పాయింట్స్, ఒక 20,000 రివార్డ్ పాయింట్స్ ఉన్నప్పుడు మీరు రిడీమ్ చేసుకోండి. 2,000 రివార్డ్ పాయింట్స్కి 2,000 రివార్డ్ పాయింట్స్ ప్రతిసారి రిడీమ్ చేసుకుంటే ప్రతిసారి మనకు 110 రూపాయలు అయితే కట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్లో ఉన్న రివార్డ్ పాయింట్స్ను క్యాష్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఫ్రెండ్స్, ఇంకొక రిమైండర్, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి మీ క్రెడిట్ కార్డు యొక్క బిల్లును వెంటనే ఇన్స్టెంట్గా పే చేయడానికి క్రెడిట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఓకేనా? యాప్లో మీ మొబైల్ నెంబర్ మరియు మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యేసి రిజిస్టర్ అయ్యేసి ఫస్ట్ పేమెంట్ అయితే 1000 రూపీస్ పైన చేయండి. అప్పుడు మీకు నియర్లీ 300 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.